యొక్క ఉదయకాల సమయంలో మీకు ఒక చిన్న వచనాన్ని చదివి నేను పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మొదటిగా నిర్గమకాండం 14వ అధ్యాయము 31వ వచనం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నిర్గమకాండము 14వ అధ్యాయం 31వ వచనం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను చూసి ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడే దేవుడిగా నిన్ను స్తుతిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నీ వాక్యం చేత మా హృదయాలను తట్టమని, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మా హృదయాలను ప్రభువా తండ్రి సిద్ధపరచమని, పురుకొల్పమని, నీ వాక్యమే మా జీవితాలను బ్రతికిస్తుందన్న గొప్ప సత్యములో మేమందరము స్థిరులై ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి స్తుతిస్తూ, దేవుని బిడ్డలమైన మనము ఆయన ఆరాధించడానికి సహాయం చేసిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ రోజున ఇక్కడున్న వారందరూ, కూర్చున్నటువంటి మీరందరూ, మనమందరము ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని నేను అనుకుంటున్నాను. ఆ ఉద్దేశం ఏంటో చెప్పగలుగుతారా? దేవుణ్ణి ఆరాధించాలి. నీవు నేను ఆరాధించే దేవుడు మన ఆరాధనకు యోగ్యుడు, మన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఆయన మనలను సిద్ధపరిచి, బలపరిచి, భద్రపరిచి, క్షేమాన్నిచ్చి, ఆయన బిడ్డలముగా మనకు బ్రతుకునిచ్చి, మనల్ని బ్రతికించి తన సన్నిధిలో ఆరాధించాలని ఆశపడ్డాడు. విచిత్రం ఏమిటాయి అంటే, మనుషుల యొక్క తలంపులు ఎలా ఉంటాయి అంటే, దేవుని ఆరాధించాలంటే, దేవుని మహిమపరచాలి అంటే అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటేనే దేవుని ఆరాధిస్తాం కదండి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఒకవేళ ఇప్పుడు కరెంటు పోయి, ఫ్యాన్లన్నీ ఆగిపోయి, లైట్లన్నీ ఆరిపోయి, దేవుణ్ణి ఆరాధించాలంటే ఎంతమంది ఆరాధిస్తారు? ఒక్కసారి చేతులు ఎత్తండి. మీరు చాలా గొప్పోళ్ళు, నేను ఇంకేదో అనుకున్నా. అయినా కూడా ఇప్పుడు చల్లగుంది కాబట్టి ఫ్యాన్ లేకపోయినా పర్వాలేదు, కొద్దిగా వెలుగుంది కాబట్టి లైట్లు లేకపోయినా పర్వాలేదు. ఈ ఎండాకాలం చూడాలి మిమ్మల్ని ఉస్సు 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 అనుకుంటా ఆరాధించడానికి ఎన్ని అవస్థలు పడతామో కాదా? కానీ ఈ లోకంలో నేను చూస్తున్నప్పుడు, ఈ లోకంలో ఉన్న క్రైస్తవులను పరిశీలన చేస్తున్నప్పుడు, ఈ లోకంలో దేవుని ప్రేమను ఎరిగినటువంటి భక్తిపరులను నేను పరిశీలన చేస్తున్నప్పుడు, ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆరాధన మాత్రం ఆగిపోకుండా, ఆరాధన మాత్రం అది కొనసాగించకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. మీకు తెలుసు కదా, కొన్ని సంవత్సరాల క్రితం మణిపూర్లో భయంకరమైనటువంటి వధ జరిగింది. కానీ వారు రోడ్ల మీదే ఆరాధన చేశారు. దేవుని స్తోత్రాలు. మందిరాలు కూల్చబడ్డాయి, మనుషులు చంపబడ్డారు,
భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, కానీ వారు ఆరాధించడం మానలేదు. వారు ఎక్కడ ఆరాధించారు అంటే వారు దారిలోనే, మార్గంలోనే, రహదారిలోనే, రోడ్ల మీదే నుంచొని దేవుణ్ణి ఆరాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది దేవునికి సరైనటువంటి సౌకర్యాలు లేక, సరైనటువంటి పరిస్థితులు లేక ఎంతోమంది దేవుణ్ణి ఆరాధించారు. కానీ ఈ రోజున ఇశ్రాయేలీయులు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా మీకు మందిరాలు ఉన్నాయి, మందిరాల్లో చైర్స్ ఉన్నాయి, మందిరాల్లో మంచి వాతావరణం ఉంది, మందిరాల్లో ఉన్నారు, కానీ మేమైతే అరణ్యములో మా దేవుణ్ణి ఆరాధించాం. దేవుని స్తోత్రాలు. సరైన సౌకర్యం లేని చోట మేము దేవుణ్ణి ఆరాధించాం, సరైన పరిస్థితులు లేని చోట దేవుణ్ణి ఆరాధించాం, సరైనటువంటి ఆలోచనలు లేనటువంటి ఆ సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధించి దేవుని మహిమపరిచినటువంటి ఆ ఘనత మా ఇశ్రాయేలీయులమైన మాకే దక్కింది అని చాటి చెప్పి ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో నువ్వు నమ్ముకున్న దేవుడో పరిస్థితులను బట్టి నువ్వు ఆరాధించాలని కోరుకోవాలా, స్థితిగతులను బట్టి ఆరాధించాలని కోరుకోవాలా, ఎప్పుడు కూడా నీకు అనుకూలమైన పరిస్థితులను బట్టి నువ్వు ఆరాధించాలని కోరుకున్నావా, నీ ఆరాధన సరైనది కాదు. ఈ రోజున అరణ్యంలో ఆరాధించిన ఇశ్రాయేలీయులు ఎందుకు ఆరాధించారో కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అరణ్యంలో ఆరాధించారు. దేవుని బిడ్డలమైన మనము కూడా అవసరమైతే పరిస్థితులు మనకు అంత వ్యతిరేకంగా ఉన్నా దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మానవద్దు. పరిస్థితులు మనకి అన్ని విధాలుగా వ్యతిరేకంగా ఉన్నా, లేదనుకుంటే మన అనారోగ్య పరిస్థితులు మనం వెంటాడుతున్నా, లేదనుకుంటే మన స్థితిగతులు సరిగా లేవని భావిస్తూ ఉన్నా, దేవుని బిడ్డవైన నువ్వు నేను దేవుని ఆరాధించడం కంటే శ్రేష్టమైన జీవితం మరొకటి లేదు. దేవుని ఆరాధించే బిడ్డలము, దేవుని ఆరాధించే మనుషులము. దేవుని ఆరాధించాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి ఆరాధించాలి. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో అరణ్యాన్ని గురించి కొన్ని నిమిషాలు మాట్లాడుకుంటా, కొన్ని విషయాలు తెలియచేసుకుంటూ, అరణ్యంలో కూడా వారు దేవుణ్ణి ఆరాధించారు. ఎక్కడండి? ఎందుకు మనం ఇంత మంచి స్థలంలో కూడా, ఇంత మంచి మందిరములో కూడా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం? కారణం ఏమిటి? ఏమి లేక, శక్తి లేక? నేను అనుకుంటాను ఆసక్తి లేకనే. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలీయులు అరణ్యములో ఆరాధించారు. జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడ? అరణ్యములో ఆరాధించారు. ఈ రోజున అరణ్యాన్ని గురించి మీకు 3 విషయాలు చెప్తా. అరణ్యము అనగానే మనకులాగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనేది కాదు. వారు దేవుణ్ణి ఆరాధించిన స్థలములో చాలా భయంకరమైన పరిస్థితులు, దేవుని మీద ఆధారపడితే, దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడితే, మరొకసారి చెప్తున్నా, దేవుని మీద ఆధారపడితే, దేవుని ఆరాధించాలని ఆశపడితే నీ దేవుడు సమస్త కార్యాలు జరిగిస్తాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాడట, ఇశ్రాయేలీయులు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులు అరణ్యంలో, ఐగుప్తులో నుంచి అరణ్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళు పడిన వేదనను చూసినప్పుడు దేవుడే దుఃఖపడిన సందర్భాలు ఉన్నాయట. ఎవరండి? ఈరోజు చెప్తున్నాను, నీవు కూడా అటువంటి అరణ్య మార్గములో ఉన్నాను అని బాధపడుతున్నావేమో. నీకంటే ముందుగా నా యేసయ్య నీ కొరకు దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అందుకని ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉండటానికి కొన్ని విషయాల గురించి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. అరణ్యము అంటే పరీక్ష స్థలము. ఏంటిదండి? ఎవరిని పరీక్షిస్తారు? ఈ రోజున మీకెందుకు పరీక్ష పెడతారో తెలుసా? చదువుకున్న వాళ్ళు ఎందుకు పరీక్షలు రాస్తారు? మీరు
ఒట్టిదే. పరీక్షలు ఎందుకు పెడతారు? మొదటిది మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి, మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి. పరీక్ష లేకపోతే అందరూ పాస్, అందరూ కదా, అందరూ ఫెయిల్ అయినవాడు ఎవడు ఉండడు. కరోనాలో ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ఓకే ఏంటంట, పాస్. ఇది ఎంత బాగుందో. రేపు రాబోయే దినాల్లో నో 10వ తరగతి, నో 7వ తరగతి. మేము చదువుకున్నప్పుడు 7వ తరగతి కూడా కామన్ ఎగ్జామ్, మేము చదువుకున్నప్పుడు 10వ తరగతి ఎగ్జామ్ కామన్ ఎగ్జామ్. కానీ రేపు రాబోయే దినాల్లో ఓన్లీ ఒక ఇంటర్మీడియట్ రాయాలి. పరీక్షలు లేకపోతే ఎంత బాగుందో కదా, అవునా? ఇప్పుడు చెబుతా, పరీక్షలు ఉన్నప్పుడు పాస్ అయిన వాడు గొప్పవాడు అంటానికి రుజువు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన సామర్థ్యం కరెక్ట్ అయింది, ఆయన యొక్క జ్ఞానము నిజమైనది కాదంటారా? పరీక్షలు రాసేవాడు ఏమీ లేకుండా రాసి పాస్ అవుతాడా? తెల్ల కాగితాన్ని నల్ల చేసినంత మాత్రాన పాస్ అయ్యేవాళ్ళు ఎవరు ఉండరు. మరి ఏమైనా ఉండాలి? రాసి ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్గా ఉండాలి. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో అరణ్యము అంటే దేవుడు నిన్ను పరీక్ష పెడుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఏ పరీక్షనే కానీ, ఏ విషయంలోనైతే నిన్ను దేవుడు పరీక్ష పెడుతున్నాడో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గిన వాడిగా ఉండాలి, ఆ పరీక్షలో దేవుని సన్నిధిలో పాస్ అయ్యేవాడిగా ఉండాలి. ఇశ్రాయేలుకు గొప్ప పరీక్ష పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి ఎంతో బలంతో దేవుడు ఇశ్రాయేలును తోడుకొని వస్తే, ఇశ్రాయేలీలో అరణ్య మార్గానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేల్లో ఎంతో వేదన పడ్డారు. అయ్యా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఐగుప్తులో సమాధులు లేవనా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికా అని చెప్పి మోషే అహరోనుల మీద తిరగబడ్డారు. ఓకే, జ్ఞాపకం చేసుకోండి. పరీక్ష మొదలయ్యిందంటే తిరుగుబాటు స్వభావం మీలో నుంచి బయటకు వస్తుంది. జాగ్రత్త. ఏ స్వభావం? పరీక్షలు వచ్చాయి అనుకుంటే ఆటోమేటిక్గా తిరుగుబాటు స్వభావాన్ని మనుషులు పొందుకుంటారు. నేను మాట్లాడుతుంది ఆత్మీయ పరీక్షల విషయంలో. నీ జీవితంలో నువ్వు నేను కనుక పరీక్షించబడుతున్నాము అనుకుంటే, ఓకే, తిరుగుబాటు లేకుండా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో నిలవటం నేర్చుకో. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే ఇశ్రాయేలీలట ఆ పరీక్షలో ఉన్నప్పుడు ఎంత బాధపడ్డారట. మాకు అక్కడ బెటరు, ఎక్కడ బెటరు కదా. ఈ రోజున ఒక చిన్న మాట చెప్తాను. మనను గనక పరీక్ష పెట్టాడు దేవుడు అనుకుంటే నిలబడే వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తరా? కారణం ఏంటి? ఎందుకు నిలబడలేకపోతున్నాం? పరీక్షల్లో పాస్ అవ్వాలని ఆశపడుతున్నాం కదా. పరీక్షల్లో పాస్ అవ్వాలని ఆశపడుతున్నప్పుడు దేవుడే పరీక్ష పెడుతున్నాడని ఎందుకు గ్రహించలేకపోతున్నాం? దేవుడే పరీక్ష పెడుతున్నాడు. కారణం ఏమిటంటే నీ సామర్థ్యము ఆయనకి తెలియటమే కాదు, నీ సామర్థ్యం సకల జనులకు తెలియాలి. దేవుని స్తోత్రం. ఏ సామర్థ్యము? నీ ఆత్మీయ సామర్థ్యము, నీ ఆత్మీయ విశ్వాస సామర్థ్యము ఎవరికి తెలియాలి? అందరికీ తెలియాలి. అందుకని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలమైన మనము ఎగ్జామ్ హాల్లోకి వెళుతున్నప్పుడు మనకేముంటుంది? నెంబర్ 1 కదా. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన బిడ్డలను మాత్రమే పరీక్ష పెడతాడు. ఎగ్జామ్ అందరు రాయరు. ఎవరు రాస్తారు ఎగ్జాము? కేవలము చదువుకొని ఆ స్కూల్లో చదువుకున్న వారు మాత్రమే రాస్తారు. అంతేనా? బయట వాళ్ళందరూ తీసుకెళ్ళి అరే మీరందరూ ఎగ్జామ్ రాయండి అన్నారు అనుకోండి, అప్పుడు ఎగ్జామ్ హాళ్ళు పనిచేయు. ఓకే. రెండవది, దేవుని బిడ్డలమైన మనము దేవుని చేత పరీక్ష పెడతానికి కారణం ఏమిటంటే దేవుడు మనలను క్రమశిక్షణలోకి నడిపించడానికి. ఏ శిక్షణ అంటే మనకేమి ఇష్టం కదా. క్రమశిక్షణ అంటే తెలుసా?
క్రమశిక్షణ అంటే మనకు మనంగానే ఏం చేయాలి? డిసిప్లిన్ చేసుకోవాలి. మనకు మనంగానే శిక్షించుకోవాలి. మనకు మనంగానే మన జీవితాలను సరి చేసుకోవాలి. మనకు మనంగానే దేవుని యొక్క సన్నిధిలో మనము ఆరాధించాలి, న్యాయం చూడాలి. దేవుణ్ణి నువ్వు ఆ విధంగా సిద్ధపరచుకొని ఆరాధించగలిగితే దేవుడు తప్పనిసరిగా నీ కార్యమును జరిగిస్తాడు. ఇది నగ్న సత్యం. ఇశ్రాయేలీలో అక్కడ ఆ జరిగినటువంటి చదివిన వచనంలో ఉన్నటువంటి పూర్వపారాలను పరిశీలన చేసినప్పుడు ఇశ్రాయేల్ ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రంలోకి వచ్చారట. ఎర్ర సముద్రంలోకి వస్తే ఇశ్రాయేలీలు అందరూ ఏడవటం మొదలైశారు కదా. ఎక్కడ? ఎర్ర సముద్రం దగ్గర. ఎదురు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. అయ్యా మా జీవితాలు అయిపోయినాయి అనుకున్నారు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, మోషే అన్నాడు, ఒక మాట చదువుతాం మీకు అర్థమవుతుంది. మోషే ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడో, ఎంత గొప్ప మోషేగా దేవుని సన్నిధిలో నిలబడుతున్నాడో. అందుకని అక్కడ అంటాడు, మొదటి వచనం 13వ వచనం చదువుతున్నాను. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను ఆమేన్ చెబుదాం. ఏమన్నాడు తెలుసా? దేవుడిచ్చే రక్షణను మీరు ఎలా చూడాలట? ఓరక నిలుచుండి చూడండి. రక్షణ చాలా సులువైనది. రక్షణ చాలా సులువైనది, కానీ రక్షణ వెనుక విలువైన కార్యం ఉంది, మర్చిపోవద్దు. అందుకని దేవుడు తన బిడ్డలను పరీక్ష పెడతాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7-8 అక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏమిటాయి అంటే, ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7-8 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? చాలు అర్థమవుతుందండి. ఎవరు శిక్షిస్తారట? ఎవరు శిక్షిస్తారు? అర్థమవుతుందా మీకు? మరి శిక్ష అంటే పరీక్ష కదా. పరీక్షలో నీవు నేను ఉంటున్నాం కదా. దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు పరీక్షలో ఉన్నప్పుడు నీ యొక్క పరిస్థితులను అర్థం చేసుకునే దేవుడు మనకు ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు, నీవు పరీక్షలో ఉన్నప్పుడు క్రమశిక్షణతో ఉండటం నేర్చుకో. క్రమశిక్షణ లేకపోతే దేవుని యొక్క పరీక్షలో నువ్వు నెగ్గటానికి అవకాశము లేదు. అందుకని దేవుడు అంటాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి, మీరు బిడ్డలుగా ఉంటున్నారు కాబట్టి ఆయన తన బిడ్డలను మాత్రమే ఏం చేస్తాడట? పరీక్ష పెడతాడు. ముందు పరీక్ష పెడతాడు. ఈరోజున ఇశ్రాయేలులో అరణ్యములో ఉండి ఆ పరీక్షను ఎదుర్కొన్నారు. దేవుని స్తోత్రాలు. ఆ పరీక్షలో పాస్ అయ్యారు. అందుకనే మోషే మాటకు లోబడి వాళ్ళు వెంటనే అలాగ నిలుచుని చూశారట. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దేంతో చేశాడు తెలుసా? ఏంతో చేశాడు? ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వెందుకయ్యా భయపడేది? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఇశ్రాయేలులు అలాగ ఉన్నా కూడా నేను నీ పక్షం నిలబడుతున్నాను. యుద్ధము చేయువాడు యెహోవా అని చాటి చెప్పాలి కాబట్టి ఆయన నీ చేతిలో ఉన్న ఆ కర్రను ఎత్తి ఎక్కడ కొట్టాలి? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? కర్రతో నీటి కొడితే పాయలవుద్దా? కర్రతో నీటి కొడితే ఏమంటారు? ఆ యొక్క సముద్రం పాయలవుద్దండి? అవుద్దా? ఏమో నాకై కనీసం ఒక సౌండ్ వస్తుంది అంతే. కానీ ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని చేతి కర్ర అది. ఎవరి కర్ర? మోషే చేతిలో ఉన్న కర్ర కాదు, అది దేవుని చేతి కర్ర. కాబట్టి ఆ కర్ర దేవుడు చెప్పినట్లుగా మోషే కర్ర ఎత్తినప్పుడు వెంటనే ఆ యొక్క ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలైపోయింది.
దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడు తన బిడ్డలను పరీక్ష పెడతాడు. రెండవది, తన బిడ్డలకు ప్రమోషన్ కూడా ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం ఏమైపోయింది తెలుసా? పాయలైపోయి ఆరిన నేలను నడిచిరి అన్నారు. దేవుని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు వాక్యమైనటువంటి ఆ యొక్క కర్ర నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరత లేదు. ఎందుకు అంటే, నువ్వు పరీక్షల్లో నిలబడితే దేవుడే పాస్ చేస్తాడు. అర్థమవుతుందండి? దేవుడే పాస్ చేస్తాడు. అందుకనే ఇశ్రాయేలీయులు ఆ పరీక్షల్లో నిలబడిపోయారు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, పరీక్షలు చేయని చెప్పి, అంటే దేవుడు పరీక్ష పెడుతున్నప్పుడు, దేవుడు శ్రమలు ఇస్తున్నప్పుడు, దేవుడు కష్టాలు నీ జీవితంలోకి వస్తున్నాయనే ఆలోచన నీకు కలిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట ఏంటంటే, ఏ విషయంలో కూడా నువ్వు ఆధైర్యపడవద్దు. నువ్వు ఆరాధించే దేవుడు నీ పక్షాన్ని నిలబడి కార్యాలు చేయబోతున్నాడు. ఎర్ర సముద్రమే కాదు, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి వాక్యము ద్వారా నా జీవితాల్లో అనేకమైనటువంటి ఒడిదుడుకులను సరిచేసి దేవుడు మనలను బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎర్ర సముద్రము పాయలు చేసినట్టుగా దేవుడు నీ సమస్యలను ఆయన పాయలు చేసి నీకు విడుదల కలిగించబోతున్నాడు. అరణ్యము పరీక్షకు నిదర్శనం. రెండో మాట కూడా చెప్తాను. అరణ్యము సమకూర్చే స్థలము. ఏంటండి అరణ్యము? సమకూర్చే స్థలము. జాగ్రత్తగా ఆలోచించండి. ఇది అరణ్యమే. ఇశ్రాయేలీయులు యాతములోకి వచ్చారు. యాతములో నుండి వారు బయలుదేరి మారాకు వచ్చారట. మారాకు వస్తే వాళ్ళ జీవితంలో అన్నీ లేవు, అసలు పోగొట్టుకున్నారు అనుకున్నారు. ఎర్ర సముద్రంలో దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయారు. ఏ సముద్రంలో? మారా కనపడంగానే, అయ్యా ఇశ్రాయేలు నాయకుడైన మోషే, మాకు నీళ్లు తాగటానికి, అర్థమవుతుందా మీకు? ఏమి లేవు. ఎక్కడున్నాయి? ఉన్న నీళ్ళు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఈరోజు జాగ్రత్తగా ఆలోచించండి. మారా అనే అద్భుతమైనటువంటి ఆలోచన, దేవుడు మారా నుండి మధురమైనటువంటి నీటిని మన కొరకు సిద్ధపరిచాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో అరణ్యము అంటే మనకు సమకూర్చబడే స్థలము. God is going to provide the things what you need in your life. దేవుడు నీ జీవితంలో ఏది అవసరమో అది దయచేయ సమర్థుడని నిరూపిస్తున్నాడు. అందుకని ఇశ్రాయేలీయులు ఏ మాత్రము కూడా బెదిరిపోలా. అరణ్యంలో ఉన్నారు, కానీ వారి జీవితంలో ఏమి లేదు? సరి అయినటువంటి ప్రొవిజన్స్ లేవు, సరి అయినటువంటి ఆహారం లేదు, సరి అయినటువంటి నీళ్లు లేవు, సరి అయినటువంటి పరిస్థితులు లేవు. కానీ వారు అక్కడ కూడా దేవుణ్ణి ఆరాధించారు. అక్కడ కూడా దేవుణ్ణి ఆరాధించారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముకున్న దేవుడు ఒకవేళ నీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో, నీవు ఆరాధించడం ప్రారంభం చేస్తే దేవుడు నీకు అవసరమైనది ఆయన అనుగ్రహిస్తాడు. మారాను మధురంగా చేశాడు. ఒక చిన్న మాట చెప్తాను. ఎంత అద్భుతమైన దేవుడో ఒక మాట చెప్పి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి మీకు ఆ మాట చదువుతాను. 15వ అధ్యాయంలోకి వెళదాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నా. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించను. ఎక్కడ? అరణ్యములో. జాగ్రత్తగా ఆలోచించాలి. వారు నీరు లేని బాధపడుతున్నప్పుడు దేవుడట ఏమిచ్చాడట? ఒక చెట్టునిచ్చాడట. ఆ చెట్టుని చూపించి దాన్ని నరికి అది ఎక్కడ వేయాలి? మారా నీళ్ళలో, చేదైన ఆ నీళ్ళలో వేయడు. ఈ రోజున ఒకే ఒక్క మాట చెప్తున్నాను. చేదైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నామేమో, నువ్వు ఆరాధించడం మొదలైతే దేవుడు నీ చేదైన జీవితాన్ని మధురముగా మార్చగలుగుతాడు. అరణ్యము నిన్ను ఎప్పుడు కూడా అధోగతిలో పాలు చేయదు. అరణ్యములో ఉన్నా కూడా నిన్ను అద్భుతమైన స్థితిలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తుంది. ఇశ్రాయేలుకి అదే అర్థమైంది.
ఇశ్రాయేలుకి ఏమర్థమైందో తెలుసా? నా దేవుడు నన్ను అరణ్యంలోకి తీసుకొచ్చింది అరణ్యములోనే నాకు కావాల్సింది దయచేయటానికే అన్నాడు. దేవుని స్తోత్రాలు. అరణ్యములోనే దేవుడు కావాల్సింది ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే అరణ్యములోనే దేవుడు అద్భుతాలు చేశాడు. అరణ్యములోనే మారాను మధురంగా చేశాడు. అరణ్యములోనే ఆహారాన్ని మన్నాను పరలోకము నుండి కురిపించాడు. అరణ్యములోనే దేవుడు బండను చీల్చి ఏమిచ్చాడు? ఇప్పుడు చెబుతా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 3 కార్యాలు జరగటానికి దేవుని యొక్క ఆలోచన ఏంటో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మాట చదువుతాను. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నా కోసం ఎవరో ఒకరు చదవండి. అందుకు ఓకే, దేవుని స్తోత్రాలు. ఇది మనం చాలాసార్లు చదువుకుంటున్నటువంటి మాట. దేవాతి దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆనాడు అపోస్తలుడైన పౌలు తన జీవితంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నాడు. తన జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యాధిని గుర్తు చేసుకుంటున్నాడు. దానికోసము 3 దినాలు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఒకసారి ఆలోచించేద్దాం. ఆరాధించే నీవు నీ అవసరతల నిమిత్తము ఏనాడైనా కన్నీరు కార్చావా అంటే దేవుడు నీ అవసరతను తప్పనిసరిగా తీరుస్తాడు. ఇశ్రాయేలీలు ఆ జీవితంలో వాళ్ళు చేసినటువంటి కార్యాన్ని బట్టి మహాదేవుడు వారికి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారికి అనుగ్రహించాడు. అందుకనే భక్తుడైన పౌలు అంటాడు, అయ్యా నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా. ఏం చేశా? ప్రార్థన చేశా. నేను దేవుణ్ణి అడిగా, అయ్యా ఈ బలహీనత నుండి నాకు విడుదల కలిగించు అని. బలహీనత నుండి విడుదల కలిగించమని ప్రార్థన చేశా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలు. రెండో మాట చెప్తా అంటాడు. అక్కడ అంటాడు, ఆయన విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషము. ఎవరే? అందుకే నేను ఎప్పుడప్పుడు చెబుతూ ఉంటా, అమ్మా మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీకు ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో విధాలుగా కన్నీరు కార్చుండొచ్చు. కానీ దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఆనందంతో వస్తే దేవుని ఆరాధించే మంచి ఆరాధికుడిగా మార్చబడతావు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న అన్ని వదిలిపెట్టేయాలి. ఎక్కడికి? అక్కడి నుంచి తీసుకొచ్చావనుకోండి, ఇక్కడ కూడా ఏం పెడతాం? మొఖం అంతా అంటే మీ భాషలో చెప్పనా, మొఖం పేలాలు ఎగుతూ ఉంటాయి. ఏమి ఎగుతూ ఉంటాయి కదా? ఎక్కడ? అమ్మ మీ దండం పెడతా తల్లి. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత కూడా మొఖాలు పేలాలు ఎగుతుంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన ఏమంటాడు తెలుసా? ఇక్కడ పేలాలు ఎగుతున్నాయి కదే, అక్కడ పేలాలు ఎగుతున్నాయి కదే, చివరికి నన్ను ఏపుకు తింటున్నావు కదే అంటాడు ఆయన. అండా ఒకటి, దేవుని దగ్గర సంతోషంగా ఉండాలి. రెండోది, దేవుడు నీకు ఇచ్చిన భర్త దగ్గర సంతోషంగా ఉండాలి. ఇది జీవితం. ఎన్ని పరిస్థితులన్నా రావచ్చు, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు. ఎందుకు అంటే నువ్వు దేవుని ఆరాధించే బిడ్డవో, దేవుని బిడ్డవుగా నువ్వు కొనసాగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటున్నప్పుడు, నువ్వు ఆరాధిస్తే అద్భుతాలు చేసే దేవుడు నీ అవసరతలు తీర్చుడా. దేవుడు నీ కార్యాలు జరిగిస్తానని సెలవిచ్చిన దేవుడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడిన దేవునికి ఒక్క చిన్న సమయం నువ్వు కనుక దేవునికి నువ్వు ఇవ్వగలిగితే దేవుడు నీ కార్యాలను జరిగించడా. ఇశ్రాయేలీలట అరణ్యములో ఉండి అన్నారట, అయ్యా మేము అరణ్యములో అలముట్టిస్తున్నాం. దేనికి? ఆహారం లేక. మేము అరణ్యంలో అలముట్టిస్తున్నాం. దేనికి? మాకు సరి అయినటువంటి నీరు లేక. ఈ 2 విషయాల తర్వాత మీకు చెప్తా ఒక విషయాన్ని. వెంటనే దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఈ ప్రజలు ఆహారం కొరకు
అలముటిస్తున్నా. నేను వారి కొరకు ఆహారం సిద్ధపరుస్తున్నా, నేను వారి కొరకు నీరు సిద్ధపరుస్తున్నా. నువ్వు చేయవలసిన పని ఏమిటి అయ్యాలంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బండను నువ్వు ఏం చేయాలి? కొట్టాలి. చివరికి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాస్తా అంటాడు, ఆ బండ క్రీస్తే అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఆ బండ ఎవరు? ఈరోజు చెప్తున్న ఒక విషయాన్ని, నీ జీవితంలో యేసును వెంబడించినంత కాలము, ఎవరిని? యేసుని హృదయపూర్వకంగా వెంబడించినంత కాలము, యేసును కలిగి ఆరాధించిన మొదటి దినము నుండి నువ్వు నేను మట్టిలో చేరే వరకు మన అవసరతలు తీర్చకుండా ఉండేవాడు కాదు నా దేవుడు. ఇశ్రాయేలు బాధపడ్డారు, కానీ మోషే ఏం చేశాడు తెలుసా? దేవుని యొక్క కార్యాలు కన్నులారా చూపించాడు. చూడండి, మీరు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో, మీరు ఆరాధించే దేవుడు మహిమ కలిగిన, ఎంత శక్తి కలిగిన వాడో మీరు చూడండి అని చెప్పి మోషే వాళ్ళకి చూపించాడు కాదా? అందుకని ఈ ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 8:3 ఒక మాట చదువుతాను, జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళదాం. ద్వితీయోపదేశకాండము 8:3 ఎవరొకళ్ళు చదవండి. ఓకే ఓకే, ఇప్పుడు దేవుని స్తోత్రాలు. ఇప్పుడు నువ్వు నేను చేయవలసినటువంటి రెండో పని ఏంటయ్యా అంటే, దేవుడు ఒకవేళ ఆయన నీకు ఇవ్వాల్సింది ఇవ్వాలని ఆశపడినప్పుడు, దేవుడు నీకు తగినటువంటి ఆహారాన్ని, వస్త్రాన్ని, లేదా తగినటువంటి నీటిని, అన్నిటిని ఇవ్వాలని ఆశపడినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవాతి దేవుడు సెలవిస్తూ అంటాడు, మీరు ఒక ప్రార్థన చేస్తారు, నాకు ఇష్టమే ఆ ప్రార్థన. ఏ ప్రార్థన అంటే పరలోక ప్రార్థన చేస్తారు. ఏమని అంటారు తెలుసా? మా అనుదిన మాకు. ఎందుకో తెలుసా? ఆహారం దయచేయటం అంటే కుండల్లో ఆహారం ఉండటమని కాదు. అర్థమవుతుందండి? ఆహారం దయచేయటం అంటే కుండల్లో ఆహారం ఉండటం కాదు. మరి ఏంటి? కుండలో ఉన్న ఆహారము కడుపులోకి వెళ్ళాలి, నాయన చూడాలి. ఏంటండి? ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడేగా మనిషికి బలం, అప్పుడేగా మనిషికి ఆరోగ్యం, అప్పుడేగా మనిషికి ఆనందము. అవి కుండలోనే ఉంటే ఎలా ఉంటుంది? అందుకని పెద్దలు సామె చెప్పారు, కుండలో కూడు కుండలోనే ఉండాలి, మా అబ్బాయిలు దిండిగా ఉండాలి. అర్థమైందే? అప్పుడు ఎలా ఉంటుందో చెప్పనా? అప్పుడు ఎలా ఉంటుందో చెప్పనా? నీ జీవితంలో నువ్వు పొందాల్సింది పొందుకోవు, పొందాల్సింది పొందుకోవు, పొందకూడనివి కూడా నువ్వు పొందుకోలేవు. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో అనుదిన ఆహారము దేవుడు తన కొరకు, తన బిడ్డల కొరకు సిద్ధపరుస్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన. మొదటిది ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఒకటి. రెండవది ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క మారాన్ని మధురంగా మార్చింది. మూడవది మోషే జీవితంలో అద్భుతమైన మన్నాను కురిపించింది, బండను చీల్చింది. ఈ మూడు కూడా రెండే కార్యాల ద్వారా జరిగినాయి. మొదటి కార్యం ఏంటి తెలుసా? మొదటి కార్యం ఏంటి? నెంబర్ 1, మోషే ప్రతి సమయంలో ప్రార్థన చేసేవాడు. ఏమ రైట్? ఏ సమస్య వచ్చినా, ఎంత వేదనకరమైన పరిస్థితులు వచ్చినా, తన జీవితంలో ఎప్పుడు ఊహించినటువంటి పరిస్థితులు తన జీవితంలో చూస్తూ ఉన్నా, మోషేకున్న ధైర్యం ఏంటో చెప్పనా? ఇశ్రాయేలీయులకు లేనిది మోషే కలిగిన ధైర్యం ఏమిటంటే, నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆమెను చేద్దాం. ఎవరు? నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలీయులకు మారాను మధురంగా మార్చాడు. ప్రార్థన చేశాడు, ఆకాశం నుండి మన్నా కురిపించాడు. ప్రార్థన చేశాడు, బండ నుండి నీళ్లు అనుగ్రహించాడు. కాదంటారా? ఇప్పుడు చెబుతా.
రెండవది ఏంటయ్యా అంటే ఆయన చేతిలో ఒక కర్ర ఉందన్నారు కదా, ఆ కర్ర దేవుని వాక్యము, దేవుని వాక్యము. అందుకని బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని స్తోత్రాలు. రెండవది ఏంటో చెప్పనా, నీ గిన్నె నిండి పొరలాలి అంటే దేవుని వాక్యమును నువ్వు దగ్గరగా, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. అందుకని భక్తుడైనటువంటి దావీదు గారు చెప్తూ అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. ఎందుకు వాక్యం ఎందుకు దీపమైంది? వాక్యం ఎందుకు దీపమైంది అంటే మీరేమంటారంటే నడుస్తానికి అంటారు. నేనేమంటానో చెప్పనా, చీకట్లో ఉన్నాము కాబట్టి మనకు దీపం అవసరమైంది కాదంటారా? చీకట్లో లేకపోతే మనకు దీపం అవసరమా? ఇప్పుడు ఎవరన్నా లైటు బాగా వెళుతున్నప్పుడు లైట్ వేసారంటే లైట్ అవసరం అంటారా? అరే ఆఫ్ చేయరా, కరెంట్ బిల్ ఎక్కువైంది అంటారు. అవునా కదా? ఎందుకు? అవసరం లేని చోట మనకు ఉపయోగం లేదు. కానీ నా జీవితంలో అవసరమైంది ఏంటో చెప్పనా, దేవుని వాక్యం. ఆమెను చెబుదాం. దేవుని వాక్యమును నువ్వు వెంబడించినంత కాలము, దేవుని వాక్యాన్ని నీ మనసులో హృదయంలో ఉంచుకున్నంత కాలము, దేవుని వాక్యానికి నువ్వు లోపడినంత కాలము, నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, అరణ్యము ఆరాధనగా మార్చబడుతుంది. ఏంటిదండి? అరణ్యము ఏమైపోద్ది? ఆరాధన అయిపోతుంది. అరణ్యము ఆరాధన స్థలముగా మార్చబడుతుంది. కష్టాలన్నిటిని కూడా కనికరించే దేవుడు కాపాడుతూ నీ జీవితంలో గొప్ప విమోచన దయచేస్తాడు. అందుకని ఉదయకాల సమయంలో అరణ్యాన్ని చూసి నువ్వు ఒకవేళ భయపడుతున్నావేమో, పరీక్షలు వచ్చాయని భయపడుతున్నావేమో, లేదు శ్రమలు వస్తున్నాయని భయపడుతున్నావే, కష్టాలు వస్తున్నాయని భయపడుతున్నావే, అయ్యో నాకు ఏమి లేదు ప్రభు అని నువ్వు ఒకవేళ దిగులు చెందుతున్నావేమో, ప్రార్థించు, దేవుడు నీ కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు చెబుతా, దేవుడు ఊహించిన కార్యాలు చేసేవాడు. ఏ కార్యాలు? ఒక రోజున బాగా మనం బైబిల్లో చదువుకుంటే అర్థమవుతుంది. ఒక రోజున ఒక యవనస్తుడు కిటికీలో దేవుని వాక్యం వింటూ నిద్రపోయాడు. మీరు కనుక అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఎక్కడ ఉండి? కిటికీలో ఉండి దేవుని వాక్యం పౌలు గారు బోధిస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి అయిపోయిందట. అతను విని 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 చివరికి ఇప్పుడు మనం కూడా కొంతమంది ఈయన ఏమో నాకంటే ఇది ఉంది కాబట్టి సరిపోయింది, మీకైతే అందుకని అప్పుడప్పుడు చెబుతా, అమ్మా పడితే పడ్డారు కానీ పక్కన వాళ్ళ మీద మాత్రం పడొద్దని చెప్తా. ఎందుకు? నిద్రపోతే ఎక్కడ పడతాం తెలియదు కదా. జాగ్రత్తగా దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న ఒకే ఒక్క కార్యం ఏమిటయ్యా అంటే, ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే, నా వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వు భద్రపరచబడతావు. ఆయన కింద పడ్డాడట. ఐతుకునేటువంటి చిన్న యవనస్తుడు పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. అయ్యా, మందిరానికి వచ్చి వాక్యం వింటా నా బిడ్డ పడిపోయాడు, చనిపోయాడు, లేవనెత్తబడ్డాడు. బైబిల్లో చెప్పిన మాటలు భలే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఏమి చెప్పాడట? పడిపోయాడట, చనిపోయాడట, లేవనెత్తబడ్డాడట. అంటే తన ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? రాజ్యంలోకి వెళ్ళిపోయింది, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా ఆలోచించండి అని గగ్గోలు పెడుతున్నాడు తల్లిదండ్రులు. బహుశా నేను అనుకుంటాను వాళ్ళు కూడా మనలాంటి తల్లిదండ్రులు అయి ఉంటారేమో. కొడుకు బాధపడి చనిపోతే బాధపడుతూ వేదనతో కుమిలిపోతూ, అయ్యా నా కొడుకు మందిరానికి వచ్చి ఇలాగ అయిపోయాడంట. నేను అప్పుడప్పుడు భలే ఏడుపు వస్తుంది నాకు. ఏదైనా మందిరంలోకి వస్తున్నప్పుడు ఎవరికన్నా ఏదన్నా తగిలింది, దెబ్బ పడింది, తగిలింది, కింద పడ్డారు, దెబ్బలు తగిలాయి అయ్యి అంటే ఎంత బాధ వేస్తుందో. ఎందుకో తెలుసా అంటే మీరు వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్తారని నేను అనుకోను. మీరు ఎట్ట వెళ్ళినా కానీ దేవుడు ఎట్ట ఉండాలి?
కాపాడుతూనే ఉండాలి. కళ్ళు మూసుకొని నాకులాగా తోలితే కింద పడరా, ఎదుటోళ్ళని గుద్దరా, ఏదోటి జరగదా? కానీ మనం ఏంటో తెలుసా, అవసరమైతే కళ్ళు మూసుకెళ్ళినా కూడా దేవుడు మనం ఏమాత్రం కూడా అపాయం రాకుండా చూడాలి. ఎంత బాధకరం ఉంటుందో కదా కదా. కళ్ళు మూసుకొని ఎవరు వెళ్ళమన్నారు నిన్ను చెప్పనా? కళ్ళు మూసుకొని ఎవరు వెళ్ళమన్నారు? సాధారణ వెళ్ళమన్నాడు. కళ్ళు ఇచ్చింది దేవుడు ఎందుకు నీకు? మరి కళ్ళు మూసుకొని సాధారణ వెళ్ళమంటే కళ్ళు తెరుచుకొని నువ్వు వెళ్ళరా అని దేవుడు చెబుతుంటే నువ్వు దేని మాట వింటావు కదా. ఇంకొక మాట చెప్తా, చాలామంది యవనస్తులు బండి కనపడిందంటే చాలు, బండి దొరికిందంటే చేతికి వచ్చిందంటే చాలు. ఎక్కడున్నారు? ఎక్కడన్నా ఉన్నారా మా వాళ్ళు? బండి చేతికి వచ్చిందంటే చాలు. ఏంటో మరి అదేం విచిత్రమో నాకు అర్థం కాదు. ఇది ఎప్పుడు అనుకుంటా నేను, ఇది ఎప్పుడు బండి తోలేదా ఏంటి? బండి మొహం చూడన్నాడు, రోజు తోలేవాడికి అసలుకి నాకు తోలబుద్దే అయ్యేది బండి. ఇప్పుడు అదే అడుగుతున్న, ప్రార్థన చేస్తున్నా, బండి తోలటం ఇష్టం లేదు ప్రభు, కారు అంటున్నా. ఎందుకు? బోరు కొట్టేసింది బండి మీద, ఇక బండి తోలాలన్న ఆలోచన రావటంలా. కానీ మానవుడు ఏమంటాడు తెలుసా? బండి దొరికితే మాత్రం ఇష్టానుసారంగా వెళ్తాడు. తర్వాత చివరికి ఏదన్నా జరిగితే అంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేసి బండి తోలాడు, కానీ ఆయన ప్రార్థన కూడా నాకు కార్యాన్ని దండం పెడతా. ఎంత అవమానం కొన్ని, అవునంటారా కాదంటారా? నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించకుండా నీ ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఎలాగా? ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ పౌలు బోధ చేస్తున్నప్పుడు ఐదుగు కింద పడగానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా ఏడ్చుంటారు. అయ్యా ప్రార్థనకు వచ్చాడయ్యా నా కొడుకు, వాక్యం వింటున్నాడయ్యా నా కొడుకు, కానీ ఎక్కడికి వచ్చినాడయ్యా? ఇది అడగలవు, ఇది అడగరు. ఏమడుగుతారు? నా కొడుకు ప్రార్థనకు వచ్చి నా కొడుకు వాక్యం వింటుంటే కింద పడి చచ్చిపోయాడయ్యా, నీ దేవుడు బతికించలా, నీ దేవుడు బతికించలా, నీ దేవుడు కాపాడలా. అక్కడ కూర్చోటమే తప్పని ఎవరని అంటారా? ఇక్కడ కూడా ఒకవేళ నిద్రపోతా కింద పడ్డారంటే, దెబ్బ తగిలితే ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు ఆయన వాక్యం చెబుతుంటే నిద్ర వస్తుందండి. ఏమవుతుంది? ఎందుకు వస్తుంది నిద్ర? సాతాను నెత్తి మీద కూర్చున్నాడు. ఎవడాడు? సాతానుడు నెత్తి మీద కూర్చున్నాడు. నువ్వు నా ఎంక చూడని చెప్పేది ఎందుకు? నా దేవుని యొక్క మహిమ ఆయన కళ్ళల్లో గుంట చూడగలుగుతాం. అందుకని దేవుడు భక్తుడైనటువంటి పౌలు గారు అంటాడు, ఐతుకు కింద పడంగానే ఏం ఆలోచన చేయాల, వెంటనే కిందకి వెళ్ళిపోయాడు. వెంటనే కిందకెళ్ళి ప్రార్థన చేసి ఆయన్ని లేపాడు. దేవుని స్తోత్రాలు. ఈ రోజున ఒక విషయం చెప్పనా, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం చేస్తాడు. నువ్వు దేవునికి వెంబడించడం నేర్చుకుంటే, దేవుని వాక్యాన్ని వెంబడించడం నేర్చుకుంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అది అరణ్యమైన ఆరాధన స్థలముగా దేవుడే మారుస్తాడు. మూడో విషయాన్ని చెప్తాను. అరణ్యములో దేవుని యొక్క అనగా దేవుని కృప దొరికే స్థలం అట. ఏంటండి? ఎక్కడ దొరికింది? దేవుని కృప దొరికిద్ది. మనం ఏమనుకుంటామంటే, కష్టాలు లేకుండా ఉంటే ఎంత బాగుండు, కన్నీరు లేకుండా ఉంటే ఎంత బాగుండు, ఏమి లేకుండా ఉంటే, మన జీవితంలో అప్పుడు అన్నీ అనుకూలంగా ఉంటే ఎంత బాగుండు అంటాం కదా. ఇప్పుడు చెబుతా, మీరు రోడ్డు మీద అలాగే వెళుతున్నప్పుడు ఎంతోమంది అడుక్కుంటూ ఉంటారు. ఎంతోమంది ఉంటారా? కనపడుతున్నారా లేదా? వాళ్ళని చూసి నువ్వేమనుకుంటావు? కొంతమంది ఎలిజిబుల్, వాళ్ళని చూసి జాలి పడతావు కదా, అవునా కదా? అంటే వాళ్ళు అర్హులైన వారు, అంటే కాళ్ళు చేతులు లేని వారు, గుడ్డి వాళ్ళు, లేకపోతే వృద్ధాప్యంలో ఉండి ఎవరు చూసుకోవట్లేదయ్యా నాకు అని అడుక్కునే వాళ్ళు ఉన్నప్పుడు
వాళ్ళు అర్హులా కాదా? నువ్వు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అర్హులే, ఈవెన్ 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అర్హులే కాదంటారా? కానీ యవనస్తులు కూడా అడుక్కుంటున్నారు ఈ మధ్య, తెలుసా మీకు? ఎవరు? యవనస్తులు కూడా అడుక్కుంటారు. వయసులో ఉన్నవాళ్ళు, మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. ఎందుకు? ఇది ఈజీ జాబ్. ఏది ఇది ఈజీ జాబ్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరికి నువ్వు కృప చూపించాలి? వాళ్ళకి వాళ్ళకి కదా, గుడ్డోళ్ళకి, కుంటోళ్ళకి, ఏ ఆధారం లేని వాళ్ళకి కదా నువ్వు చూపించాల్సిన కృప. మరి నువ్వే అలాగ ఆలోచిస్తే శ్రమల్లో ఉన్న నీకు కృప చూపించుకొని నా ప్రభు ఎలా ఉండగలుగుతాడు? కష్టాల్లో ఉన్న నీవు కృప పొందకుండా ఎలాగ ఉండగలుగుతావు? అందుకని ఉదయకాల సమయంలో దేవుని కృప విస్తరించే స్థలము ఏదన్నా ఉంది అంటే నీవు నేను అరణ్యం అనేటువంటి శ్రమల్లో ఉన్నప్పుడే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ఏమీ లేవు అంటే కుదరదు. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నేను శ్రమల్లో ఉండటం, నీ వాక్యం నేర్చుకోవడానికి నేను శ్రమల్లో ఉండటం నాకు మేలు అన్నాడు. ఏ భక్తుడు అన్నాడు, నేను అనుకున్నాను నా దేవుడు అన్నీ ఇచ్చాడు అనుకుని ఆనందంగా ఉంటున్న సమయంలోనే సాతానుడు నా మీద దాడి చేసి నాకున్న అన్నిటిని తొలగించి తీసుకెళ్ళిపోయాడు. అన్నీ పోయినాయి. చివరికి ఏమన్నాడు తెలుసా? అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకుని పోయాడు. దేవుని స్తోత్రాలు. కృప వారికి కావాలి, కృప నీకు నాకు కావాలి. ఎందుకు అంటే ఆయన కృప లేనిదే మనము బ్రతకలేము. అందుకని ఇశ్రాయేలీయులు దేవుని యొక్క బిడ్డలుగా తమ జీవితంలో పొందిన కృప ఏంటంటే ఇప్పుడు చెబుతాం, మీకు అర్థమవుద్ది. మోషే కర్ర ఏముందండి? దాంట్లో కర్రలో ఏముంది? ఇప్పుడు చెబుతా. ఈ వాక్యంలో ఏముంది? ఈ మాట బాగా చెప్తాను, నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని అందుకే అడిగా. ఈ వాక్యము కేవలము పుస్తకం అండి కాదా? ఈ బైబిల్ కేవలం పుస్తకం కాదా? ఇది పుస్తకమే. నేనైతే ఓపెన్గా చెప్తా. కానీ లోపల ఉన్నది దేవుని మాటలు. ఆమెను చెబుదామా? అర్థమవుతుందా? ఏ మాటలు? ఇది మానవ శరీరమే, ఈ శరీరము ఈ మానవ హృదయమే. కానీ దీనిలో ఉండవలసింది ఏంటిది? దేవుని యొక్క ఆత్మ. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు, దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తమానం 15వ అధ్యాయము ఒక వచనం చదువుతాను మీకు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక వచనం. ఐదవ వచనం చదువుతున్నాను. చాలు, దేవుని స్తోత్రాలు. ఇక్కడ మాట్లాడుతుంది తీగల గురించి కాదు, ఇక్కడ క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తట ఆయన నేను ద్రాక్షవల్లిని. తీగలు ఎవరు? ఈ తీగలు ఎవరు? ఈగలు కాదు. తీగలు ఎవరు? మనమే ఈగలం. తీగలు ఎవరు? మనం. దేవుడు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు క్రీస్తు ద్రాక్ష వల్ల అయినప్పుడు, తీగలు మనమైనప్పుడు ఎక్కడుండాలి? ద్రాక్ష వాళ్ళకి అంటుకట్టుబడి ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించండి. ద్రాక్ష వాళ్ళకి అంటుకట్టుబడి ఉండాల్సిన మనము ఏమైపోతున్నా? అంటుకట్టుబడిన మనమే ఒక్కొక్క సమయంలో పురుగు వచ్చి తొలిచేస్తుంది. ఏ పురుగు? వీడికి పురుగు తిరుగుతుందండి లోపల. విన్నారా ఎప్పుడన్నా ఈ డైలాగులు? ఎవరికట?
పురుగు తిరిగితే మనిషి బ్రతకగలుగుతాడా? కానీ ఇది పురుగు తిరుగుతుంది. ఎవరికి? మీకు ఒక విచిత్రం చెప్తా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. మీకు ఒక అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కానీ గొర్రె కన్ను మేక తేడా ఏంటో తెలుసా? గొర్రెకి మేక తేడా ఏంటి? నేను అనుకుంటాను, మీరు గనక ఒకవేళ వాళ్ళని అడిగినా చెప్తారు, గొర్రె మెదడులో పురుగుండదు, కానీ మేక మెదడులో పురుగుంటుంది. అందుకని ఇది చెప్పినట్టు విందో. ఏది? మేక ఎందుకు? లోపల పురుగుంది, దాన్ని తీయాలంటే చంపాల్సిందే, దీన్ని మళ్ళీ మామూలుగా రాదు. అందుకని ఇది తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోద్ది. కానీ పాపం యజమాని ఏం చేస్తాడు? అమ్మాయి రా అని పట్టుకొని అవసరమైతే దాన్ని దగ్గర పెట్టుకుంటాడు. కానీ గొర్రె ఏంటో తెలుసా? ఆశ్చర్యం వేస్తుంది. గొర్రె యజమానుని దాటి బయటికి వెళ్ళదు. ఆమెను చెబుదాం, యజమానుని దాటి బయటికి వెళ్ళదు, యజమానుడి దగ్గరే ఉంటుంది. కానీ మేక అలాంటిది కాదు. అయినప్పటికీ గొర్రెల కాపరి రెండింటినీ ఆమెను చెబుదాం సమంగానే చూస్తాడు. దానికి మేతేస్తాడు, గొర్రెకి మేతేస్తాడు, దానికి నీళ్లు పెడతాడు, గొర్రెకి నీళ్లు పెడతాడు. చివరికి ఎవరు దేవుని రాజ్యంలో ఉంటారు? ఆమెను చెబుదాం. దేవుని స్తోత్రాలు. చివరికి గొర్రెలు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నాయి. ఈరోజున అంత గొప్ప అవకాశం నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి అర్హులమైన మనలను, అనర్హులమైన మనలను దేవుడు అర్హులుగా చేశాడు. ఆమెను చెబుదామా? అర్హులుగా చేసి ఒక ఆధిక్యతనిచ్చాడు. నేను అందుకే చెప్తా, నీకు ఇవ్వబడిన ఆధిక్యత కేవలం ఆరాధనకే ఉపయోగపడాలి. ఆమెను చెబుదాం, ఆరాధనకే ఉపయోగపడాలి. నీకు ఇవ్వబడిన ఆధిక్యత ఏ విషయంలోనైనా సరే. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆధిక్యత నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఎందుకు పోగొట్టుకుంటున్నావు? పురుగు లోపల దూరింది. ఎక్కడ? మేకల మెదల్లో దిగినట్టు పురుగు ఎక్కడ దూరింది? ఇప్పుడు ఏమంటావు? మేకలాగా అటు ఇటు వెళ్తూ ఉంటావు. ఎక్కడికి వెళ్ళకుండా ఉంటావు? యజమాని వెంబడించుకొని ఉంటావు, యజమానికి వ్యతిరేకంగా ఉంటావు. అందుకే చెప్తున్నా, ఈ ఉదయకాల సమయంలో దేవుని రాజ్యములో చేరగలిగినటువంటివి దేవుని గొర్రె పిల్లలు మాత్రమే. అంతే కదా? అందుకని దేవుడు మాట్లాడుతూ ఈ యొక్క అరణ్యములో, అందుకని మీరు చూడండి, అవసరమైతే మేకన వెళ్తుంటే వదిలేసేస్తాడు, కానీ గొర్రెను మాత్రం వదలలేడు. ఎందుకో తెలుసా? గొర్రె కాపరి దృష్టికి చాలా విలువైంది. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఆయన వెంబడించాలి అంటే మొట్టమొదటిసారిగా ఆయనలో అంటుకట్టబడాలి కదా. ఏం పడాలి? అంటుకట్టబడిన జీవితాన్ని ఏం చేయకూడదు? నువ్వు ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అమ్మో, నేను అంటుకట్టబడినటువంటి నా యొక్క తీగ దేవునికి వేరైపోతుందేమో, దేవుని సన్నిధికి వేరైపోతుందేమో, ప్రార్థనకి వేరైపోతుందేమో, దేవుని వాక్యానికి వేరైపోతుందేమో. అప్పుడు వేరైపోతే ఏమవుతుంది? ఆ మొక్క, ఆ తీగ ఏమవుద్ది? వేరైపోతే ఏమవుద్ది కదా? వేరైపోతే దేవుడు ఒక దినాన్ని చూస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ చూసిన దినాన దేవుడు ఏం చేస్తాడు? అక్కడ దాన్ని కట్ చేస్తాడు. ఎందుకు కట్ చేస్తాడు చెప్పండి ఒకసారి. ఎండిపోయింది ఒక కొమ్మేగా. ఇన్ని కొమ్మలుంటే దేవునికి కొమ్మతో పెద్ద పని ఏముంటుంది? మరి ఎందుకు కట్ చేస్తాడు దేవుడు? ఇంకా ఆ ఎండిపోయే జీవితము ఇంకా హిజ్కియాకు ప్రాప్తిస్తుందేమో, లేకపోతే అన్నయ్యకు ప్రాప్తిస్తుందేమో, అక్కకు ప్రాప్తిస్తుందేమో, ఈ చెల్లికి వస్తుందేమో అని చెప్పి ఏం చేస్తాడు? ముందుగానే దాన్ని కట్ చేస్తాడు.
చేతులెత్తి చెప్తున్నా, దేవుని కటింగ్కి మాత్రం మీరు లోను కావద్దు. జరిగే ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే, నెంబర్ 1, దాన్ని కట్ చేస్తాడట, తర్వాత దాన్ని తీసుకొని బయట పారేస్తాడట. ఎండిన తర్వాత దాన్ని అగ్నితో, వామ్మో, ఈ తీగ ఏమైపోయింది ఇప్పుడు? ఖాళీ. అర్థమవుతుందా? కానీ దానిలో ఉన్న తీగ, బైబిల్ చెప్పిన మాట, నా యందు నిలిచి ఉన్న తీగ ఉందో చూసారా, నన్ను ఆరాధించే తీగ ఉందో చూసారా, నన్ను మహిమపరిచే తీగ ఉందో చూసారా, నా వాక్యానికి అనుగుణంగా నడుచుకునే తీగ ఉందో చూసారా, నా వాక్యానికి లోబడే తీగ ఉందో చూసారా, ఆ తీగ మరి ఎక్కువగా ఫలించును. ఆమేన్ చెబుదాం. ఇదే జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఏంటి అంటే, నువ్వు యేసయ్యలో ఉన్నంత కాలము, యేసయ్యతో అంటుకట్టబడినంత కాలము, యేసయ్య సన్నిధిలో గడిపినంత కాలము, యేసయ్యకు ప్రార్థన చేసినంత కాలము, యేసయ్య వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నంత కాలము, ఏ చీకటి శక్తి నిన్ను ఆవరించదు. ఒకవేళ అది ఆవరించిందంటే నువ్వు మానసికంగా దేవునికి దూరం అవుతున్నావు. ఇప్పుడు చెబుతా, ఎప్పుడైతే నీకు ఆలోచన కలిగిద్దో, భక్తుడైనటువంటి ఒక ఆయన, అంటే సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తుంటాడు, అది ఒకసారి మీకు చదివి వినిపిస్తా. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం. ఆ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. భక్తిహీనుడు దేనికి భయపడునో? ఏంటి? నువ్వు దేనికి భయపడతావు? అమ్మో, ఇప్పుడు వెళ్తున్నాను కదా, వెళుతున్నప్పుడు ఒకవేళ బండి వచ్చిందనుకో, బండి వచ్చినప్పుడు నేను దూరంగా జరగలేదనుకో, ఒకవేళ దూరంగా జరగపోయినందుకు వాడు గుద్దాడనుకో, వాడు గుద్ది నన్ను హాస్పిటల్లో వేసాడు అనుకో, హాస్పిటల్లో డాక్టర్ గారు 24 గంటల తర్వాతే చెప్తాను అన్నాడు అనుకో, లేదా? ఇటువంటి వాళ్ళు లేరా? చాలామంది ఇదే ఆలోచన. ఇక అనుకొని చివరికి ఏమైపోయింది? అదే జరిగింది. నువ్వు భక్తిహీనుడు అయినా భక్తి లేనివాడితో సమానం అయిపోయావు. అందుకని చెప్తా, నువ్వు నడుస్తున్న స్థలంలో దేవుడు నీకు నమ్మకంగా ఉండాలి అంటే, అయ్యా నేను వెళుతున్నాను కదా, నువ్వు నా పక్కన ఉన్నావా? నా పక్కన ఉండు. నువ్వుంటే నాకు ధైర్యం, నువ్వుంటే నాకు అభయం, నువ్వుంటే నాకు అభయం, నువ్వుంటే నాకు సమస్తమయ్యా. చేతులెత్తి చెప్తున్నా, నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడు, సకల కార్యాలు జరిగించే దేవుడు. మనుషులు ఒకవేళ నిన్ను దూరం చేస్తారేమో, కానీ యేసయ్య అంటాడు, నేను ఎన్నడూ నిన్ను దూరము చెయ్యను. అప్పుడు దాకా నువ్వేం చేయాలి? ఇది మాత్రం నేర్చుకోండి. అరణ్యమైన నా దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఉండలేను. అరణ్యమైన, శ్రమలైన, కష్టాలైన, కరువైన నా దేవుణ్ణి ఆరాధించకుండా నేను, అందుకే చెప్తా మరోసారి ముగిస్తున్న త్వరగా. వారానికి ఎన్ని రోజులు? అవునా? అంతేనా? కరెక్టేనా? 7 రోజులు. ఎక్కడి నుంచి లెక్కేస్తావు? ఓకే, వారం రోజులు. ఆదివారం నుంచి లెక్కేస్తే మళ్ళీ ఆదివారమే మనం కలుసుకుంటాం. అంతేగా? ఆదివారం కలుస్తామా? ఒకసారి చెప్పండి, చేతులు ఎత్తండి ఒకసారి. అయ్యా నేను ప్రతి ఆదివారం కలుస్తాను అయ్యా అన్నవారు చేతులు ఎత్తను. ఎందుకు ఈ విషయం చెప్తున్నా?
దేవుడు మనకిచ్చింది ఒకే ఒక ఆదివారం. ఒకవేళ దేవుడు 2 ఆదివారాలు ఇస్తే నాకు హ్యాపీయే. ఎందుకు? ఈ వారం సహోదరుడు నాని నువ్వు వాక్యం చెప్పేసేయ్యా, లేకపోతే దాసు నువ్వు వాక్యం చెప్పే, వచ్చే వారం వస్తాలే అనుకుంటా కదా. ఎన్నుంటే 2 ఉంటే మనకెన్నున్నాయి? ఇంకొక విచిత్రమైన మనుషులు చెబుతారు, జాగ్రత్తగా ఆలోచించాలి. అయ్యో ఈ రోజున ప్రభు వాళ్ళు ఉంది కదూ, ఏదో ఏ బాల వామ్మో ప్రభాలు తీసుకోపోతే ఎంత బాగుగా ఉంటుందో, అసలు ఆ దినం ఆ రోజంతా నాకేంటో ఒకలాగా ఉంటుంది. ఇది కాదు. ప్రతి దినము దేవుని బిడ్డగా నువ్వు కొనసాగుతున్నప్పుడు ప్రతి దినము నీకు ఆరాధన దినముగా మార్చబడాలి. ప్రతి దినము నువ్వు దేవుని ఆరాధన చేయాలి. అందుకే చెప్తా, ఒకవేళ వారంలో 7 రోజులు ఒకవేళ దేవుని సన్నిధిలో మొదటి దినం గడపకపోతే అది ఎంత కష్టమో. అయ్యా నేను గడపలేదయ్యా అంటే చివరికి దేవుడు ఏమంటాడు తెలుసా? అయ్యా నీకు ఇచ్చిందే అందుకు కదా, నీకు బ్రతికించింది అందుకు కదా, నీకు కృపనిచ్చింది అందుకు కదా, నా దగ్గర నువ్వు ఆరాధిస్తావని కదా. ఈరోజు నేను చెప్తున్నా, నాకు చూడాలి, దేవుని బిడ్డలమైన మనము దేవుని ఆరాధించేటప్పుడు ఆయన మాత్రమే ఆరాధించబడాలి. ఆయన ఇచ్చినటువంటి సమయంలోనే మనము ఆరాధన చేయాలి. తర్వాత అర్థమవుతుందా? ఇంకా తర్వాత ఏం చేసేయడం లేదు. అందుకనే ప్రతి దినము నీకు ఆరాధన దినముగా మార్చబడాలి. దేవుని సన్నిధిలో ఒకవేళ అలాగ జరగకపోతే నీ జీవితంలో కనీసం దేవునికి ఒక దినమన్నా ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. దేవునికి ఒక దినం ఇస్తే దేవుడు నీకు ఎన్ని దినాలు ఇస్తాడు? నేను సవాల్ ఇచ్చి చెప్తా, ఒక దినం ఇస్తే 6 దినాలు దేవుడు నిన్ను భద్రంగా కాపాడుతాడు. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా అందుకని అప్పుడప్పుడు చెప్తా, చిన్న తలనొప్పి వస్తే ఏమైపోద్ది? మందిరం దూరం అయిపోద్ది. ఇక లెగలేని పరిస్థితి వస్తే ఇంకేమొత్తం అంటే ఇప్పుడు ఏమని కోరుకోవాలి నువ్వు? అయ్యా ఈ చిన్న తలనొప్పి కూడా నేను జయించుకొని నీ మందిరంలో ఆరాధన చేసే భాగ్యాన్ని దయచే. అందుకే ఈ ఉదయకాల సమయంలో అరణ్యం ఎప్పుడైతే ఆరాధన స్థలంగా మార్చబడిందో ఇశ్రాయేలు నేటికి భయపడరు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు చెప్పే మాట ఏంటో తెలుసా? మేము నమ్ముకున్న దేవుడు మా కార్యాన్ని జరిగిస్తాడు. ఆ దినాల్లో మాకు సరైనటువంటి ఆధారాలు లేవు, సరైన ఎక్విప్మెంట్స్ లేవు, సరైనటువంటి శక్తి లేదు, సరైనటువంటి ఆయుధాలు లేవు, కానీ ఆ రోజునే మా దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అన్నీ కలిగి ఉన్న మేము ఎవరికి భయపడం. అది స్ఫూర్తి. క్రైస్తవ జీవితంలో అది ఒక మేల్కొల్పై ఉండాలి. దేవుడు అటు కృపను మనకు దయచేయను గాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. అయా ఈ ఉదయకాల సమయంలో అయా తండ్రి పరీక్షలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అయా తండ్రి కనికరమును కోరుకుంటున్నామయ్యా. కనికరమును కోరుకొని నీ సన్నిధిలో అయా నీకు కట్టుబడి ఉండాలని ఆశపడుతున్నా. అయా తండ్రి నీ మందిరంలో ప్రభు అంటు కట్టుబడిన వారిగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. అభివృద్ధి ఫలాలు పొందే బడ్లుగా మమ్మల్ని మార్చండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన శ్రేష్టమైన అయా 3 మాటలను బట్టి స్తుతిస్తున్నాం. అవును ప్రభువా తండ్రి నాయన, ఇశ్రాయేలు అరణ్యములోనే ఆరాధన స్థలముగా మార్చుకున్నారు, అరణ్యాన్నే ఆరాధనగా చేసుకున్నారయ్యా. అయ్యా తండ్రి కష్టాలు ఓర్చుకున్నారు, అనేక మంది కనికరించబడ్డారు. ఎందుకంటే ప్రభువా మోషే వారి వెంట ఉండి వారి కొరకు ప్రార్థన చేస్తూ ప్రభువా వారిని వాక్యం చేత బలపరిచాడు. ఈ రోజున మేము కూడా బలపరచబడటానికి సహాయం చేయి. మా జీవితాలు బలపరచబడటానికి సహాయం చేయి. నీలో అంటుకట్టబడటానికి సహాయం చేయండి. నీలో అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. నీలో ఫలించడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో వారమునకు ఒక దినము, అది శ్రేష్టమైన దినమయ్యా, అది ప్రభు దినమయ్యా, పరిశుద్ధ దినమయ్యా, అయ్యా పునరుత్థాన దినమయ్యా, అదే మొదటి దినమయ్యా.
నీ బిడ్డలమైన మేము అలాగా ఆ మొదటి దినాన్ని నీకు ఇవ్వటానికి మాకు సహాయం చేయి. ఎన్నో విధాలుగా సాతానుడు అయాతని ప్రభునైన మేకలో అయాతని దూరినటువంటి ఆ పురుగు వలె తను చింద్రబందరు చేస్తున్నటువంటి సమయంలో నా కాపురమైన దేవుడుగా అటువంటి స్థితి నుండి మమ్మల్ని రక్షించండి. నీ కృపను మాకు చూపించండి. గొర్రెవలే నిత్యము ప్రభు తండ్రి నాయన నీ సన్నిధిలో ఆరాధించేటువంటి అయాతని నిన్ను వెంబడించేటువంటి బిడ్డలుగా మా జీవితాలు ఉండటానికి సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థించే వేకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.